ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులందరికీ చిన్న బాధ. అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో వర్షాలు లేకున్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొత్తం రైతులకంతా రుణమాఫీ చేసి వాళ్ళు బ్యాంకుల్లో ఉన్నటువంటి అప్పును కూడా తీర్చినటువంటి మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రతి ఇంటికి ఈ ఇన్సూరెన్స్ అనే పథకం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారే ఇంటికెళ్ళి కట్టించి ఇంటి ద్వారానే ఒక్క రూపాయికి కూడా ఇన్సూరెన్స్ చేసేవాడు. మరి ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. మరి ఇప్పుడున్నటువంటి నాయకులు కూటమి ప్రభుత్వం అయితేనేమి, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు అయితేనేమి ఈ రైతుల గురించి అంత ఆలోచన చేసి ఇప్పుడున్నటువంటి కాలంలో వర్షాలు లేవు. ఈ వర్షాలు లేక రైతులందరూ బాధపడుతున్నారు. దీన్నంతా దృష్టిలో ఉంచుకొని వాళ్ళందరికీ ఒకసారి రుణమాఫీ చేసి మీ రుణం తీర్చుకోండి అని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. నా పేరు జైభీం సాయిరాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. పల్లెటూరులోన స్టోర్ భీముకే పొద్దుబేవాళ్ళు ఉన్నారు. ఈ కాలంలో స్టోర్ భీమ్ వేస్తే స్టోర్ భీమ్ వచ్చే వరకు తినికేసి కాలం చేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఒక ఎకరాకు 2000 కట్టాలంటే పత్తికి ఎక్కడి నుంచి తేవాలా? అవి ఇప్పుడు 50 రోజులైంది పత్తి వేసి, నెలన్నర 50 రోజులు అయిపోయింది. అవి ఇప్పుడు అర్ధ అడుగు కూడా లేవు. వాటికి ఒకటి పైన జుట్టు మీద ఒక పూత వచ్చేది. అది ఇంకెంత పెరుగుతుంది? రాజకీయ నాయకులే వచ్చి కాసి మీరు రైతులే రాజులు అంటున్నారు. ఈ రోజు వచ్చి కాసి రైతు రాజు అని ఎవరు అనడం లేదు. ఊకే ఏం వేస్ట్. మాకున్నంత కష్టము రైతులకున్నంత కష్టం ఎక్కడ లేదు సార్. రైతులు ఎవరు కట్టించుకోలేదు. ఇప్పుడు చాలా అయింది. రైతు భరోసా పేరు చెప్పేసి అమౌంట్ కూడా చెల్లిస్తామంటున్నారు. యాది లేదు సార్. ఊకే ఏమీ లేదు. 2000 అంటారంటే నేను చెప్తున్నాను కదా, ఉత్తర స్టోర్ భీములను కాలం చేసేవాళ్ళు ఉన్నారు. రైతుగా ఎన్ని సంవత్సరాల నుండి చేస్తున్నారు? నేను చిన్నగున్నప్పుడు దాంట్లోనే ఉన్నాను. ఇప్పుడు నాకు 67 సంవత్సరాలు వ్యవసాయం చేస్తున్నాను. కానీ ఎప్పుడైనా ఇలాంటి ప్రీమియం అంటే ఇట్లా డబ్బులు ఎవరు తీసుకోలేదు, కట్టించుకోలేదు. ఇప్పుడు 2000 అంటే ఎక్కడి నుంచి తేవాలా? నాకు 5 ఎకరాలు ఉంది. ఇప్పుడు 10,000 కావాలా? ఊర్లోని ఇచ్చేది 250 రూపాయలు ఇస్తారు. పొద్దు 3 10th పట్టణీకి పోతే అప్పుడు 10,000 అంటే ఎక్కడి నుంచి వస్తావే? అది పత్తి చూసేవా? ఒక జాండ్ ఉండదు. ఆ జాండ్ మీద ఒక పువ్వు కూసేది. పువ్వు కూసింది, అది ఏం పండుతుంది? ఇప్పుడు 10,000 అంటే సౌకర్యిస్తాడు. పెట్టుబడికి ఒక ఎకరాకు వచ్చి 5,000 వస్తున్నది. ఆ టిల్లారు, పత్తి గింజలు, కూలోళ్ళు, మంచి షెడ్ ఒక ఎకరాకు వచ్చి 10,000 పైన వస్తుంది. 10-15,000 వరకు వస్తుంది. సేద్యాలు ఒకటి గడ్డి భూమి ఉంటుంది, ఒకటి మంచి భూమి ఉంటుంది, ఒకటి చెడ్డ భూమి ఉంటుంది. సారస్ అవుట్ అంటే 10,000 గ్యారంటీ. సేద్యాలకు మాత్రమే. ఇంతే ఉండదు. అది ఎంత పడుతుంది మనకి? ఇప్పుడు జీవితమే మా జీవితమే వ్యవసాయంలోనే అయిపోయింది. 5 ఎకరాలు వేసాం సార్. నా తొడనికేరి చాకలి వెంకటేశ్వర నా పేరు. నిన్నటి నుంచి ఉన్నాం సార్. మాది పని కాలేదు. అదే ఇదంతా మొత్తం తిరిగినాం. అన్ని మీ సేవలలో తిరుగుతున్నాం. పని కాలేదు. వచ్చి ఇక్కడ ఉన్నాము. ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఏమి చెప్తాం సార్, వాళ్ళే ఆదుకోవాలా. ఇప్పుడు ఇంటి దగ్గర వచ్చి అడగల, నీకు ఏం వచ్చింది, నీకేం కష్టం ఉంది అని అడగల. అప్పుడు ఓట్లు ఎట్లా అడుగుతారు? అట్లే వచ్చి అడగల. రైతులకి రైతు భరోసా పేరు చెప్పి డబ్బులు వేస్తామని వేస్తామంటున్నారు. రైతులు బాగా కష్టమంటున్నారు. ఏం వస్తుంది వాళ్ళు వేసింది? ఏమి రాదు. అది ఏమి లేదు సార్. రైతు రాదంటున్నారు అంతే. ఊర్లోకి వచ్చి అన్నము కట్టున్నారు. ఓట్లకు వస్తారు రాజకీయ నాయకులు అంతే. ఇంకా సార్